నమస్కారం అండి. నా పేరు కనాన్ సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. నేను చెప్పబోయే మూడో ప్రశ్నకి జవాబు జాగ్రత్తగా వినండి అందరూ. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ప్రైవేట్ ప్రాజెక్ట్స్ కారణంగా రైతులు భూములు కోల్పోవడంపై మీ అభిప్రాయం ఏమిటి? గుర్తుపెట్టుకోండి, ఎవరైనా రియల్ ఎస్టేట్లో రైతులు వాళ్ళు కష్టపడి కొనుక్కున్న భూములు దయచేసి ఎవరైనా కొనుక్కుంటే గనక వ్యాపారులు వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ప్రాపర్గా ఇవ్వండి. లేదు అంటారా, కొంతమంది భూములు రియల్ ఎస్టేట్లో కొనుక్కుంటారు. కొనుక్కున్నప్పుడు ఆ భూముల్లో ప్రాపర్ రికార్డ్స్ చూపించండి. అది కూడా తెలంగాణలో అయితే హెచ్ఎండిఏ, డిటిడిసి ఇవన్నీ గవర్నమెంట్ అథారిటీస్ అండ్ గవర్నమెంట్ బాడీస్. ఈ బాడీస్లో అన్ని ప్రాపర్గా ఉన్న తర్వాతనే మీరు ప్రజలకి భూములు అమ్మండి. రియల్ ఎస్టేట్లో కొన్ని మోసాలు కూడా జరుగుతున్నాయి. అది ఏం చేస్తున్నారంటే, కొంతమంది భూములు ఫుల్ ట్యాంక్ లెవెల్ అని చెప్పి చెరువుల మధ్య 30 మీటర్ల చెరువులో దగ్గరే వాటిని మట్టి కప్పేసి భూములు అమ్మేస్తున్నారు. ఆ తర్వాత ప్రజలకి తెలియక ఆ భూములు కొనుక్కొని చాలామంది రోడ్డు మీద పట్టం ఈ మధ్య కాలంలో టీవీలో కూడా చూసాము. రియల్ ఎస్టేట్ వాళ్ళు వ్యాపారులు దయచేసి భూములు అమ్మేటప్పుడు మటుకు ప్రాపర్ రికార్డ్స్ ఉంటేనే మీరు కూడా భూములు కొనుక్కొని అమ్ముకోవటంలో తప్పులేదు, కొనుక్కోవటంలో కూడా తప్పులేదు. కానీ ప్రజల్ని మటు ఇబ్బంది పడకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. ఈ మధ్య కాలంలో 2025లో ఫిబ్రవరిలో ఆ ప్రాంతంలో ప్రభుత్వం ఒక కొత్త ప్రాజెక్ట్ లాగా తీసుకొచ్చింది హైడ్రా ఏంటంటే, ప్రభుత్వ భూములులో గనక ఎవరన్నా కట్టుకుంటే వెంటనే తక్షణమే ఇక్కడ మనకి తెలంగాణలో కమిషనర్ రంగనాథన్ గారు, ఆయన చైర్మన్, ఆయనకి బాధ్యతలు అప్పచెప్పింది మన తెలంగాణ ప్రభుత్వం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. చాలా స్ట్రిక్ట్ గా పొమ్మన్నాడు. ఆయన ఒకటే మాట ఇంకా నా దాకా రావద్దు, ప్లీజ్ గో హెడ్ అన్నాడు. ఆయన లైసెన్స్ ఇచ్చేసాడు ఆయనకి. మొత్తం అంతా కూడా ఫుల్ పవర్స్ చైర్మన్ గారి చేతిలో ఉంది. దయచేసి ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ వాళ్ళు భూములు మట్టుకు ఎవరికైనా అమ్మితే అమ్మండి, కానీ చెరువుల మధ్య కానీ ఫుల్ ట్యాంక్ లెవెల్ కానీ బఫర్ జోన్లు కానీ దయచేసి భూములు అమ్మకండి. అమ్మితే మటుకు తర్వాత వాళ్ళకి ఇప్పుడు తెలియదు, కొన్నప్పుడు తెలియదు, కొన్నాళ్ళ తర్వాత తెలుస్తుంది ఇది ప్రభుత్వ భూమే రియల్ ఎస్టేట్ వాళ్ళకి డబ్బులు పడేసి ఇండైరెక్ట్ గా ఆ భూములు కొనేసుకుంటారు. ప్రభుత్వం కూడా దయచేసి ఎవరి ప్రైవేట్ వ్యక్తులకి ప్రభుత్వ భూములు అమ్మకండి. తర్వాత చాలా మంది కింద అప్పుడు ప్రభుత్వాలు చాలా మోసపోయారు. ప్రజలు తెలియక రైతులు కూడా డబ్బులు ప్రభుత్వానికి ఇచ్చేసి వాళ్ళు కూడా ఓకే అనేసి చేయటంలో చాలా మంది భూములు ఈ హైడ్రాలో చాలా మంది పెద్ద పెద్ద మెడలే కూలగొట్టేశారు. కుప్పలుగా కూలిపోయినాయి. ఎందుకని? అది ప్రభుత్వ భూమిలో ఎవరు కట్టకూడదు. కొంతమంది సెలబ్రిటీస్ భూములే కూల్చేశారు. సెలబ్రిటీస్ రివర్లో కట్టుకున్నారు, పెద్ద పెద్దవి హాల్స్ కట్టుకున్నారు, కూలగొట్టేశారు. ఎందుకు? అది ప్రభుత్వ భూమి ఎవరు టచ్ చేయకూడదు, ఎవరికి ఆ రైట్ లేదు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఈ హైడ్రా అనే తెర మీద తీసుకొచ్చిన తర్వాత జనంలో ఒక వణుకు మొదలుపెట్టింది. అయ్యో బాబాయ్, రేపోతే నీ భూమి కొంటే ఉంటుందా పోతుందా? దయచేసి ఒకటే చెప్తున్నాను కస్టమర్స్కి, బయ్యర్స్కి, భూమి కొనేటప్పుడు జాగ్రత్తగా రియల్ ఎస్టేట్ అమ్మే వాళ్ళ దగ్గర ఒక పెద్ద బుక్ ఉంటుంది, రికార్డ్స్ ఉంటాయి. రెవెన్యూ రికార్డ్స్లో 30 years పహానీసు, 10 years సేల్ లీడ్స్, అలా రకరకాలుగా మ్యూటేషన్ అయినవి అన్నీ చూపిస్తారు. మీకు మ్యాప్ చూపిస్తారు. ఆ మ్యాప్లో కూడా అన్ని కరెక్ట్గా ఉందా అని కరెక్ట్గా చూసుకొని వాళ్ళు సరిగ్గా ప్లాట్స్ సరిగ్గా చేశారా. దీంట్లో మళ్ళీ 2 రకాలు మర్చిపోతారు, గుర్తుపెట్టుకోవడం అన్న. అగ్రికల్చర్ ల్యాండ్స్ వేరు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్, నాన్ కమర్షియల్. దయచేసి అగ్రికల్చర్ ల్యాండ్స్లో అగ్రికల్చర్ వాళ్ళు అది నాలాలో కన్వర్ట్ అవ్వకూడదు. నాలాలో కనుక కన్వర్ట్ అయితే రియల్ ఎస్టేట్ వాళ్ళు నాలాలో కనుక తీసుకొని ప్లాట్లు అమ్మితే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఆ నాలాలో కనుక ఎంఆర్ఓ గారు దానికి అప్రూవ్ చేయాలి. నాలాకి అప్రూవ్ చేసిన బాధ్యత ఎంఆర్ఓదే. ఇది ఆయన చేసిన తర్వాత ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ వాళ్ళు భూములు అమ్మండి, ప్రాపర్గా అమ్మండి. కానీ దయచేసి ఎవరు కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అమ్మటకు భూములు అమ్మకండి. ప్రజలకి తెలియని చెప్పి ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. కొన్ని లక్షలు కోట్లు పెట్టి కొంటున్నప్పుడు రికార్డ్స్ కరెక్ట్గా ఉన్నాయా, గవర్నమెంట్ అథారిటీ వాళ్ళ అప్రూవల్ ఉందా లేదా, లైసెన్స్ ఉందా లేదా, వాళ్ళ సంతకాలు ఉన్నాయా లేవా రికార్డ్స్లో, రెవెన్యూ రికార్డ్స్లో కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన బాధ్యత బయ్యర్దే. కొనే ముందర ఒకసారి భూభారతి అనుకోండి, భూభారతిలో సర్వే నెంబరు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాడు ఎవరైతే అమ్ముతున్నాడో ఆ సర్వే నెంబర్ దాంట్లో ఉందా లేదా, రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ చాలా ఉంటాయి. కొనేయటం కాదు, భూములు కొనటం కాదు, రికార్డ్స్ కూడా ప్రాపర్గా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మీరు కొనండి, లేకపోతే మీరే ఇబ్బందులు పడతారు. నమస్కారం. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.